నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ నడుస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీరీ వ్యవస్థ మీదే పూర్తిగా ఆధారపడింది. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే విషయంలో కానీ, ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించే విషయంలో కానీ ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంది గత ప్రభుత్వం. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు ఇప్పుడు రోడ్డెక్కారు. ధర్నాలకి, రాష్ట్ర ఆందోళనకి తెగబడుతుంటే విజయవాడలో పోలీసులు అడుగడుగు నడ్డు తగిలి వాలంటీర్ని విజయవాడ చేరకుండేలా సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టం చేశారు బందోబస్తుని. మరి వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇచ్చారు ఎన్నికలలో. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాలంటీర్లకి నెలకి 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి వాలంటీర్లకి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు స్వయంగా. కానీ వాళ్ళ వాలంటీర్లకి ఎక్కడ కూడా 10,000 రూపాయల జీతం పక్కన పెడితే భద్రత ఉందా లేదా, ఈ ప్రస్తుతం వాలంటీర్లు కొనసాగే అవకాశం ఉందా లేదనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వాలంటీర్లు ఇవాళ చలో విజయవాడకి పిలిపిస్తే పోలీసులు ఎక్కడికాడే వాలంటీర్లు కూడా అరెస్ట్ చేశారు. మీటింగ్కి వెళ్ళడం లేదు, అడ్డుపడ్డారు. ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. మరి ఇలా ముందస్తు నోటీసులు ఇచ్చే ముందస్తుగా అరెస్టులు చేసే గతంలో వైఎస్ఆర్సీపీ ఏ మేరకు నష్టపోయిందో గమనించారు టీడీపీ కూటమి. కాబట్టి ముందస్తు నోటీసులు ఇచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీపై అపవాది తెచ్చుకోవద్దనేది వాలంటీర్ల అభిప్రాయం. మరి వాలంటీర్లు కొనసాగిస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఖచ్చితంగా 2 డిమాండ్స్ నెరవేరాలనేది ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ అందరూ కూడా చలో విజయవాడకి పిలిపిస్తే వాళ్ళని అడ్డుకున్నారు. మరి ఏదైనప్పుడు వాలంటీర్ల పరిస్థితి చాలా గడ్డు పరిస్థితికి ఉంది. మరి తాత్కాలికంగా వారు ఉన్న ప్రాంతంలో 5,000 రూపాయలు జీతానికంటే ఆడతాపాడతా చేసి 5,000 రూపాయలు వచ్చాయి కాబట్టి అనేది కొంత వాళ్ళకి ఆర్థికపరమైన వెసులుబాటు ఉండేది. మన పరిస్థితి ఇప్పుడు లేదు ఇవాళ. మరి వాలంటీర్ వ్యవస్థ దాదాపుగా మనకున్న సమాచారం అయితే లేదనే చెప్పాలి. ప్రస్తావన ఎక్కడ కూడా చర్చించారట్లా గవర్నమెంట్లో. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నెలకు 10,000 ఇస్తానన్నారు. మరి అది ఏ లెక్క? 10,000 ఇవ్వడం అంటే వాలంటీర్స్లో వారికున్న ప్రతిభను పట్టిస్తారా, లేదా ఏ విధంగా సెలక్షన్ చేస్తారనేది చర్చ నడుస్తుంది. ఏదైనా వాలంటీర్లు ఇవాళ రోడ్డెక్కారు, పోలీసులు అడ్డుకున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తే వాలంటీర్లకి ఎలాంటి చేయూతనివ్వబోతుందో చూద్దాం. మరి ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్. 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ. 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్. 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్. 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్. 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్. 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్. 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్. 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్. 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్. 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్. 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్. 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.